హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. మీరు కూడా బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే గరికమాల. గరికమాల అనేది ఎలా మాల కట్టాలో చూసేద్దామండి, రండి. ఏ పూజకైనా మనం విఘ్నేశ్వరుని మొదట పూజిస్తాం కదండి. ఆ విఘ్నేశ్వరుని పూజించే మొదటి పండుగ వినాయక చవితి కాబట్టి ఆ రోజు వినాయకుడికి గరికమాలతో ఇంకా పూజ చేస్తానని, అలా పూజ చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి అనేసి ఇలా మాల కడుతున్నానండి. నేను వినాయక చవితి ముందు రోజు నైట్ అంతా నిద్రపోకుండా గరికతో మాల చేశానండి. 108 అంటే 108 గరిక పూసలను లెక్క పెట్టి ఒక కట్టగా కట్టి అలా 108 కట్టలను కట్టి ఒక మాలగా చేశానండి. ఆ విఘ్నేశ్వరుని మెడలో వేశానండి ఆ దండని. నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. మా ఫ్రెండ్స్ కూడా బాగా వేశాను, బాగా మాల చేశాను నిద్రపోకుండా అనేసి అన్నారండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్టలను లెక్క పెడుతున్నాను. అప్పటికి 33 అయ్యాయండి. చూడండి, ఒక్కొక్క కట్ట 108, అలాంటివి 108 కట్టలు. ఒక్కొక్కటి 108గా లెక్క పెట్టి కట్టగా కట్టి ఆ కట్టలు లెక్క పెడుతుండగా 33 అయ్యాయండి 108 కట్టలకి. చూడండి, లెక్క పెడుతున్నాను. నాకు సాయం కూడా చేశారండి ఈ గరికమాల అనేది. గరిక సరిపోక ఇంకా ఎక్స్ట్రా తెప్పించామండి. చూడండి, సాయం చేస్తున్నారు. దేవుడి కంటే అందరూ సాయం చేస్తారు. ఎక్స్ట్రా ఉన్న వాటిని ఇంకా కట్ చేసి, అంటే ఒక గరిక అనేది చాలా పొడవుగా ఉంటుంది కదండి, దాన్ని 108గా కట్టినప్పుడు ఎక్స్ట్రా ఉన్న వాటిని కట్ చేస్తున్నానండి. చూడండి, వీటిని ఆ 108గా కట్టలు అయిపోయిన తర్వాత 5 దారాలు తీసుకొని వాటికి పసుపు రాసి వాటిని మాలగా చేస్తున్నానండి. వీడియోలో చూడండి, పసుపు అనేది రాసి చూడండి కడుతున్నాను. చాలా పొడవు వచ్చేసిందండి. ఎంత దగ్గరగా ఇంకా పెట్టినా వాటిని ఇంకా దగ్గరగా చేసాము, వినాయకుడికి ఇంకా పెద్దది అయిపోతుందనేసి. ఏ పూజ చేసినా గరికనే గణపతిగా చేసి పూజిస్తాం కదండి. అందుకే గణపతికి ఇష్టమైన గరికనే మాలగా కడుతున్నానండి. ఈ వీడియో తీస్తున్నప్పుడు నైట్ ఇంకా 11 or 12 అయిపోయిందండి. ఇంకా పూర్తయ్యేసరికి 2 అయిపోయిందండి, 2 o'clock. వీడిపోకుండా కొంచెం స్ట్రాంగ్గా కడుతున్నామండి. గణపతికి చాలా ఇష్టం కదండి గరికంటే, అందుకనే గరికమాల. వినాయకుడి కథలో ఆ బొజ్జ గణేశుడు గరికనే తన్నేసి పడిపోతాడు కదండి, చంద్రుడిని చూసి నవ్వడం వల్ల. ఇవన్నీ కథలో మనం వింటూ ఉంటాము. చిన్నప్పటి నుంచి కథ వింటూ ఉంటాము, కానీ ప్రతి సంవత్సరం కథ అనేది వినాలండి. వినడం వల్ల ఎలాంటి అవమానాలు కానీ నిందలు కానీ రావు. ఆ కథ వినడం వల్ల. కథ వినకపోతే ఆ అక్షింతలు అనేవి మన తలపై చల్లుకోవడం వల్ల కూడా రావు. ఈ రెండూ చేయకపోతే ఆ శ్రీకృష్ణుడికే నిందలు అనేవి వచ్చాయండి. సో మనమంతా
అందుకనే వినాయక చవితి రోజు కథ అయినా వినాలి. కథ విననప్పుడు వీలు కానప్పుడు అక్షింతలైనా ఇంకా తలపై చల్లుకోవాలి. చూడండి గరికమాల అనేది ఆఫ్ అయ్యింది, ఇంకా ఆఫ్ అవ్వలేదు, ఇంకా కడుతూనే ఉన్నానండి. నాకు సాయంకి ఇంకో ఆవిడ కూడా వచ్చింది, చాలా ఇంకా లేట్ అయిపోతుంది అనేసి. చూడండి చూపిస్తున్నాను. ఇలా ఎగుడు దిగుడు రాకుండా ఆ గరిక పోస్ అనేది కట్టగా కట్టినప్పుడు కట్ చేసేసానండి కత్తెరతో. అందుకే ఒకే సైజు వచ్చింది. కట్టలు అనేవి సైజు బాగా కనిపిస్తుందండి ఆ దండ. చూడండి ఆ రోజే గరికిని తేవడం వల్ల ఎంత పచ్చగా ఉందో, చూడడానికి ఎంత ముచ్చటగా ఉందో. నాకు ఆ దేవుని మెడలో వేసినప్పుడు, వినాయక దేవుని మెడలో వేసినప్పుడు చాలా సంతోషం అనిపించిందండి. ఏదైనా ఈ గరికమాల అనేది అంటే 108గా కట్టలుగా కట్టి ఆ మెడలో వేస్తే కోరికలు అనేవి నెరవేరుతుందటండి. ఎంతటి కోరికైనా నెరవేరుతుందని చెప్పారండి. అందుకే చేశాము. కానీ చాలా ఓపిక ఉండాలండి. ఒక్కరమైతే అస్సలు చేయలేము. ఈ మాల 108గా గరికలు లెక్కట్టడానికే టైం పట్టేస్తుంది. మేము మార్నింగ్ అలా ముందు రోజు మార్నింగ్ అంతా 108గా లెక్క పెట్టి ఆ కట్టలు కట్టేసరికి ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. నైట్ అయ్యేసరికి ఇంకా ఇవి గరికమాల చేసాము, అదే కట్టామండి. కట్టినప్పుడు కూడా దూరం అయిపోతే ఇంకా దగ్గరికి కట్టాము, అందుకే లేట్ అయిపోయింది. 108గా కట్టలు అంటే చాలా పొడవు వచ్చేసింది. ఆ వినాయకుడిని, ఆ విఘ్నేశ్వరునికి చాలా పెద్దదైపోతుందని ఇంకా దగ్గరగా చేసామండి. చూడండి కట్టలు అనేవి ఇంకా ఉన్నాయి. లాస్ట్ ఇంకా గరిక ఎంత విశేషమో మీకు తెలుసా అండి? ఎప్పుడైనా మనం అకస్మాత్తుగా చూడకూడని చూసినప్పుడు కానీ వెంటనే గరికను పట్టుకోవాలి. తీవ్రమైన పీడకల వచ్చినప్పుడు స్నానం చేసి లేక స్నానంకి వీలు కానప్పుడు ఈ గరికను పట్టుకుంటే దాని తాలూకా ఫలితం అనేది పోతుంది. అంతటి విశేషమైన ఈ గరికను వినాయకుని పాదాల దగ్గర ఉంచి తలపైన పెట్టుకుంటే విఘ్నాలన్నీ పోయి అన్నిటినీ తొలగిస్తుంది ఈ గరిక అనేది. నెక్స్ట్ గరిక ఆరోగ్యానికి చాలా మంచిదని చాలామంది చెప్తుంటారు. గరిక వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. మన ఇంటి ముందే అదే పల్లెటూరులోను కానీ ఇలా ఎక్కడ పడితే అక్కడ ఖాళీ ప్రదేశాల్లో గరిక అనేది మొలుస్తూ ఉంటుంది. కానీ ఈ గరికని చాలా చులకనగా చూసేస్తా, అంటే ఎక్కువగా ఉంటుంది బయటన, ఇదంతా వేస్ట్ అనేసి. కానీ గరిక వలన చాలా ఉపయోగాలు, మరియు గరిక అనేది 15 గరిక అంటే 15 గరిక పూసలను ఇలా దేవుని చెంత విఘ్నేశ్వరుని దగ్గర వినాయక చవితి రోజు ఉంచి అందులోంచి మనం 9 తీసుకొని వస్తే చాలా మంచిదంటే శుభం కలుగుతుందనేసి ఇంకా పంతులు గారు అయితే చెప్పారు. ఆ రోజు నేను వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ గరిక పెట్టాను కానీ అయిపోయాయి. ఇంకా అందరూ తీసుకున్నారు. కానీ 15 వినాయకుని పాదాలపై పెట్టి అక్కడ పూజ చేసి ఆ పూజలోంచి 9 తీసుకొని వస్తే చాలా మంచిదంటండి. వినాయకుడికి గరికని ఎందుకు సమర్పిస్తారో తెలుసా? ఒకరోజు శివుడు పార్వతి పాంచికలు ఆడుతూ ఉంటారు. వాళ్ళ ఆటకి నంది
సాక్షిగా నంది అనేది ఉంటుంది. పార్వతీదేవి గెలుస్తుంది, కానీ శివుడిపై భక్తితో నంది అనేది శివుడే గెలిచాడని చెప్తుందండి. కోపంతో పార్వతీదేవి నందిని శివుడికి దూరంగా ఉండమని శపిస్తుందండి. నంది బాధపడుతుంటే శివుడు పార్వతీదేవితో, నంది ఇలా చేసింది నా మీద ప్రేమతో కానీ మోసం కాదు, కాబట్టి ఈ శాపానికి పరిష్కారం చెప్పమని పార్వతీదేవికి శివుడు అంటాడు. శాప విమోచనం కలగాలంటే వినాయకుడే చేయగలడనేసి అనడంతో నంది రోజు రుచికరమైన నైవేద్యాన్ని సమర్పించి వినాయకుడిని పూజిస్తారు. ఒకరోజు నంది అనేది గడ్డిని మేస్తూ ఉండగా, నాకు ఇప్పుడే నైవేద్యం కావాలని వినాయకుడు అంటుంటాడు. నంది తన తింటున్న గరికనే ప్రసాదంగా సమర్పిస్తాడు. వెంటనే తన శక్తికి భక్తికి మించిన వినాయకునికి నచ్చి తన శాప విమోచనాన్ని విముక్తి చేస్తాడు. అంటే శాపాన్ని తొలగిస్తాడు. ఆ శాపం నుండి విముక్తి చేయడంతో ఆ రోజు నుండి భక్తులు యథాశక్తిగా తమ శక్తి కొరకు ఏదైనా నైవేద్యంగా అంటే భక్తితో ఇస్తే దాన్ని మనస్ఫూర్తిగా వినాయకుడు అనేది తీసుకుంటాడు. అంటే ఏ నైవేద్యం పెట్టినా మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు. ఈ కథలో అర్థమైంది ఏమిటంటే, భక్తితో ఏమి నైవేద్యం పెట్టినా మనస్ఫూర్తిగా దేవుళ్ళు అనేవారు అంటే స్వామివారు ఆ మనస్ఫూర్తితో చేసింది, నెక్స్ట్ భక్తితో చేసింది మాత్రమే చూస్తుంటారు. అంతేకాని ఆ నైవేద్యం ఈ నైవేద్యం అని చూడరు. మనస్ఫూర్తితో భక్తితో ఏ దేవుడినైనా కొలుచుకుంటే ఆ కోరికలు అనేవి నెరవేరుతాయి. నెక్స్ట్ వీడియోలో చూస్తున్నట్లయితే మాల అనేది చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. దాన్ని ఇంకా చిన్నగా చేసాము, మేము వీడియో అయితే తీయలేదు. ఈ కథ మరియు ఈ మాల నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.